వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు ఎంతోమంది నిజాయితీ పరులు ఓడిపోతున్నారు. అంటే మోసగించేవారు ఎంత మంచిగా నటిస్తున్నారో ఆలోచించండి. ఎవరూ మద్దతు తెలపలేదని నువ్వు చేస్తున్న మంచి పనిని వాయిదా వేయకుండా ముందుకు నడు. నీ విజయం తరువాత నువ్వు ఊహించని మద్దతు లభిస్తుంది. రోజువారీ దినచర్యలో నీ ఆలోచనలు, నువ్వు అనుసరిస్తున్న ప్రణాళికలు, నీ మాటలు మరియు ప్రవర్తన నీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అర్థమైందా రాజా? నీ భవిష్యత్తు నీ చేతిలోనే. కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది అబద్ధాలతో అందలమెక్కవచ్చు అని, న్యాయానికి మంచి జరగదు అని. వీటిని చూసి నిజాయితీగా ఉన్న నీ అడుగులు ఏమాత్రం మార్చుకోకు. ఇవన్నీ తాత్కాలికమే అని గుర్తించు. నిజం బలహీనంగా కనిపించవచ్చు, కానీ నిజానికి ఉన్న బలమెంతో కాలమే కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కాకపోతే కాస్త సమయం పట్టవచ్చు అంతే. నీ జీవిత సమస్యల్లో సగం కన్నా ఎక్కువ నీకు నువ్వుగా తెచ్చుకునేవే. ఇతరులతో పోల్చుకుని ఆడంబరాలకు పోయి కొన్ని, అత్యాశతో అబద్ధాలకు అలవాటు పడి మరికొన్ని. భవిష్యత్తులో నీకు రాబోయే అవకాశాలు చేజారకుండా ఉండాలంటే ప్రస్తుతం నీకున్న సమయాన్ని క్షణం కూడా వృధా చేయకుండా ఉపయోగించుకో. జీవితంలో ఎదురు దెబ్బలు తినకుండా పైకెదగాలి అంటే లైబ్రరీలో పుస్తకాలు చదవటం కాకుండా సమాజంలోని మనుషులను చదవటం నేర్చుకో. కొన్నిసార్లు కోపము మంచిదే, ఎందుకంటే ఒకరిపై ఉన్న అభిప్రాయాన్ని ఉన్నపళంగా బయట పెట్టిస్తుంది. అవసరానికి రాని వందల మంది బంధువుల కన్నా నిజాయితీతో ఉండే ఒక్క స్నేహితుడు చాలు. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరి సాయం ఆశించకు. నీకు నువ్వుగా ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ జీబీ తెలుగు లైన్స్.